నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వేరు వేరు రూపాలలో మీకు రావనుకున్నటువంటి బాకీలను తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. వృషభ రాశి వారు ఆర్థిక పరిస్థితుల్లో నిలదొక్కుకోగలుగుతారు. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ నృసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ పరంగా మంచి ప్రశాంతతను సాధించుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థికంగా సమస్యలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. ఇతరులు చెప్పే మాటలకు జాగ్రత్తగా స్పందిస్తూ ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలున్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైద్యనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ధనవంతరి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు తాము ఏవైతే పనులు చేపడుతుంటారో వాటిల్లో నిదానంగా ప్రయోజనాలు పొందుతుండాలి. తొందరపడకూడదు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆచితూచి పూర్తి చేస్తూ ఉండాలి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించాలి. కన్యారాశి వారు ఇతరులకు ఊహాలోకాల్లో విహరిస్తూ వాగ్దానాలు ఇవ్వకూడదు. శక్తికి మించినటువంటి హామీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా మంచి గౌరవాభిమానాలు పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. కీలకమైనటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తారు. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. హాయిగా ఆనందంగా జీవనాలను గడుపుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఉద్యోగపరంగా చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. శక్తికి మించినటువంటి కష్టాన్ని నమ్ముకోగలుగుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో గట్టెక్కగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలతలు ఉంటాయి. ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి మార్పులు చేర్పులు బదిలీలు కూడా ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వరమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.
కుంభరాశి వారులకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోవాలి. ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు చేపడుతూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మీకు రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి స్తోత్రమును పారాయణం చేయండి.